కర్మఫలం వదిలించుకోతరం కానిది జాగ్రత్త. కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు. శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుణ్ణి బాణంతో చంపమని అర్జునుణ్ణి ఆదేశించాడు. భగవంతుని ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుణ్ణి లక్ష్యంగా చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి బాణాలు ప్రయోగించాడు. కర్ణుడు నేలపై పడిపోయాడు. మరణానికి ముందు నేల మీద పడిన కర్ణుడు కృష్ణుణ్ణి ఇలా అడిగాడు, నీవే నా ప్రభు ఇలా చేసింది? ఇది నీ న్యాయమైన నిర్ణయమేనా? నిరాయుధుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చావా? సచ్చిదానందమయుడైన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, అర్జునుని కొడుకు అభిమన్యుడు కూడా పద్మవ్యూహంలో నిరాయుధుడై ఉన్నాడు. అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపినప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావు కన్నా. అప్పుడు నీ జ్ఞానం ఎక్కడ ఉంది? అప్పుడు అభిమన్యుడు నిరాయుధుడిగా ఉన్నాడని, ఇది అధర్మమని ఎప్పుడూ అనిపించలేదా కన్నా? ఇది కర్మ ప్రతిఫలం, ఇదే న్యాయం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆలోచనాత్మకంగా పనిచేయండి, ఒకరి బలహీనతను ఉపయోగించుకోకండి. అదే కర్మ భవిష్యత్తులో మీకోసం వేచి ఉంటుంది మరియు అది మీకు దాని ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఏ విత్తు నాటితే ఆ మొక్క మొలుస్తుంది, గోడకు కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.